హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ పర్స్. లెట్స్ లెర్న్ సంథింగ్ న్యూ టుడే. మన ఛానల్లో రన్ చేస్తున్న ఎక్స్పర్ట్ల స్టాక్ సెలెక్ట్ చేయడం నేర్చుకోండి సిరీస్, అదే ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్లోని మనం ఇప్పటివరకు స్టాక్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, వేరియస్ పారామీటర్స్ ద్వారా స్టాక్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, అండ్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఫండమెంటల్ అనాలిసిస్లోనే మేనేజ్మెంట్ అనాలిసిస్, దాన్ని డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ వీక్ అండ్ దాని బిఫోర్ వీక్లోని. మనం ఈరోజు ఈ వీడియోలోని ఇండస్ట్రీ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ఇండస్ట్రీ అనాలిసిస్ ఫండమెంటల్ అనాలిసిస్లో ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇండస్ట్రీ అనాలిసిస్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ ఒక స్టాక్ బాగా గ్రో అవుతుంది అనుకోండి, వచ్చి ఆ స్టాక్ ఎంతవరకు గ్రో అవడానికి పాసిబిలిటీ ఉన్నదని మనకి ఎలా తెలుస్తుంది? ఆ ఇండస్ట్రీ అనాలిసిస్ చేసినప్పుడే మనకు తెలుస్తుంది అన్నమాట. ఎందుకంటే బికాస్ ఇండస్ట్రీ యొక్క ఆపర్చునిటీ సైజ్ ఎంత ఉన్నదని అది అర్థమైతేనే ఆ స్టాక్ ఇంకా ఫ్యూచర్లో నెక్స్ట్ 10, 15, 20 ఇయర్స్ ఎంత బాగా గ్రో అవచ్చు అనేది మనకు అర్థమవుతుంది. అదర్వైజ్ మనకు అర్థం కాదు. లెట్ మీ టెల్ యూ విత్ ఎగ్జాంపుల్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ తర్వాత చాలామంది పీపీ కిట్లు తయారు చేసే కంపెనీ యొక్క షేర్స్ని కొనడం ప్రారంభించారు. డూ యూ థింక్ కోవిడ్ వెళ్ళిపోయిన తర్వాత ఈ 6 months అయితే ఓకే, బట్ కానీ కోవిడ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ షేర్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నదంటారా? నో, రైట్. ఎందుకంటే బికాస్ దాని తర్వాత మేబీ పీపీ కిట్లు సేల్ అవ్వచ్చు, బట్ కానీ ఏదైతే అబ్నార్మల్ గ్రోత్ వచ్చిందో లాస్ట్ 6 to 9 monthsలోని అంత అబ్నార్మల్ గ్రోత్ అయితే రాదు కదా. వెన్ వీ అండర్స్టాండ్ దట్ ఇండస్ట్రీ యొక్క సైజ్, ద కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఎంతవరకు గ్రో అవుతుంది అన్నది మనకి క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. అలాగే ఆ ఇండస్ట్రీ గురించి ఇంకొంచెం డీటెయిల్గా అర్థం చేసుకున్నప్పుడే మనకి ఆ ఇండస్ట్రీకి వేరే డిఫరెంట్ థ్రెట్స్ ఏమైనా వస్తున్నట్టు అయితే ఆ థ్రెట్స్ వచ్చినప్పుడు మనం ఎలా కేర్ఫుల్గా ఉండాలి, మన స్టాక్ నుంచి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలన్నది కూడా అర్థమవుతుంది. ఈరోజు ఈ వీడియోలో మనం డీటెయిల్గా ఇండస్ట్రీ అనాలిసిస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. బిఫోర్ ఐ స్టార్ట్ టుడే సెషన్, ఐ వాంట్ హైలైట్ వన్ కామెంట్. మీకు ఇక్కడ ఇమేజ్లో కూడా కనబడుతుంటుంది. పవన్ గారు రాశారు లాస్ట్ వీడియోలో, ఈ సిరీస్లో లాస్ట్ వీడియోలో ఆయన రాశారు. ఆయన ఏమంటారంటే, ది సిరీస్ కిక్డ్ ఆఫ్ వెల్, దోస్ వీడియోస్ మైట్ అట్రాక్ట్ లెస్ వ్యూస్ అండ్ లైక్స్ యాజ్ యూ ఆర్ ఆస్కింగ్ పీపుల్ టు వర్క్ టువర్డ్స్ ఫైండింగ్ బెటర్ కంపెనీస్. మన వాళ్ళకి షార్ట్ కట్ కావాలి కదా, కంపెనీ పేరు, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ చెప్తే ఫ్రీగా దాన్ని ఫాలో అవుతారు. గ్రేట్ ఎఫర్ట్స్ అండి. ఐఎమ్ షూర్ వీ విల్ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ యూ ఇన్ కమింగ్ డేస్. ఎస్ పవన్ గారు, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. ప్రాబ్లం ఏంటంటే మన వాళ్ళు ఏంటంటే చాలా వరకు క్యాచీ థంబ్నైల్స్ అండ్ షార్ట్ కట్లో చెప్పేవే ఇష్టపడతారు. కానీ నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. లాస్ట్ వీక్లో మోతీలాల్ ఓస్వాల్ రిపోర్ట్ వెల్త్ క్రియేషన్ స్టడీ ఆధారంగా నేను ఒక వీడియో చేశాను. నెక్స్ట్ 25 yearsలో 25 స్టాక్స్ ఏంటన్నది. ఆ వీడియోకి వచ్చిన వ్యూస్ చూడండి, ఈ సిరీస్లో రన్ అవుతున్న వీడియోస్కి వచ్చే వ్యూస్ చూడండి, మీకు అర్థమైపోతుంది క్లియర్గా. కానీ ప్రాబ్లం ఏంటంటే పీపుల్ ఎప్పుడైతే ఆ వీడియోస్ని ఎక్కువగా చూస్తుంటారో చాలామంది యూట్యూబర్స్ కూడా అలాంటి వీడియోస్ చేయడానికి ఇష్టపడతారు. నేను ఇక్కడ యూట్యూబర్స్ని తప్పు పట్టట్లేదు, ఎందుకంటే బికాస్ ఎవరైనా కూడా వ్యూస్ కోసమే చేస్తారు కదా. ఆ వ్యూస్ కోసం చేసినప్పుడు మీరు న్యూస్ బేస్డ్ వీడియోని లేకపోతే అలాంటి వీడియోలు మాత్రం మల్టీ బ్యాగర్ అని చెప్పి థంబ్నైల్స్ అని క్యాచీ వీడియోస్ మాత్రం చూస్తున్నారు అనుకోండి, మీకు యాక్చువల్లీ రియల్ క్వాలిటీ కంటెంట్ అయితే రాదు. ఎందుకంటే బికాస్ ఈ కంటెంట్ ఏదైతే ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోస్ ఇలాంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో, ఈ కంటెంట్ ద్వారా యూ కెన్ పికప్ స్టాక్స్ లైక్ దట్. వేరే ఎవరో మీకు ఏదో స్టాక్ పేర్లు చెప్తే మీరు ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేసినా కూడా యూ విల్ నెవర్ గెట్ మల్టీ బ్యాగర్ రిటర్న్, ఆ కంపెనీలు పెరిగినా కూడా. ఎందుకంటే బికాస్ యూ విల్ నాట్ హ్యావ్ కన్విక్షన్. మీరు రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, యూ విల్ హ్యావ్ కన్విక్షన్. ఆ కన్విక్షన్ వల్ల యూ కెన్ హోల్డ్ ఇట్ ఫర్ లాంగర్ పీరియడ్. అండ్ ఇన్ఫాక్ట్ కోవిడ్ లాంటి సిచ్యువేషన్లో వచ్చి ఆ స్టాక్ ప్రైస్లు బాగా పడితే మీ కన్విక్షన్ ఎక్కువ ఉండడం వల్ల యూ మైట్ బై ఇట్ ఎట్ లోవర్ ప్రైస్ అన్నమాట. ఇంకా ఎక్కువ హెవీ క్వాంటిటీని బై చేస్తారు. కానీ ప్రాబ్లం ఏంటంటే మన వాళ్ళకి యాజ్ యూ రైట్లీ సెట్ షార్ట్ కట్సే కావాలి. అందుకని దే డోంట్ వాచ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఆర్ ఇలాంటి క్వాలిటీ కంటెంట్. నేను కూడా ఏం డిసైడ్ అంటే బేసికల్లీ నేను ఏదైతే మీకు కంటెంట్ ప్రొవైడ్ చేస్తానని చెప్పానో, ఈ కంటెంట్ యాక్చువల్ నార్మల్ ట్రైనర్స్ 2 to 3 full daysలోని యాక్చువల్ 30,000-40,000 ఛార్జ్ చేసి మీకు ఈ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాను. నాకు తెలిసి ఇంత కూడా ప్రొవైడ్ చేయకపోవచ్చు. నేను ఏదైతే ఫ్యూచర్లో ప్రొవైడ్ చేయబోతున్నానో అంత కూడా ప్రొవైడ్ చేయకపోవచ్చు. అందులో 60-70% ప్రొవైడ్ చేస్తే చాలా ఎక్కువ 30,000-40,000లోని. నేను ఇది ఫ్రీగా ఇస్తానని చెప్పాను కదా. ప్రాబ్లం ఏంటంటే మన వాళ్ళకి ఫ్రీకి వాల్యూ ఉండదు. అందు గురించి నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు ఛార్జ్. ఓకే, నేను ఛార్జ్ డజంట్ మీన్ ఐ విల్ స్టార్ట్ ఆస్కింగ్ యూ టు పే మనీ. నేను మీకు ఫస్ట్ వీడియోలో ప్రామిస్ చేసిన విధంగా నేను కంప్లీట్ సిరీస్ని మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాను. బట్ కానీ నేను ఛార్జ్ చేసేది ఏంటంటే బేసికలీ ఇక్కడ నుంచి ఈ సిరీస్లో వీడియోస్ ఎప్పుడెప్పుడైతే అప్లోడ్ అవుతాయో, అప్లోడ్ అయినప్పుడు ఆ వీడియోకి మినిమం 5,000 likes అండ్ 1,000 shares వచ్చిన తర్వాతే ఈ సిరీస్లో నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. దట్ యాక్చువల్ పీపుల్కి ఇంట్రెస్ట్ ఉన్నదో లేదో అనేది నాకు అర్థమవుతుంది. అండ్ రియల్గా సీరియస్గా ఉన్నట్టయితే నాకు కూడా ఇంత ఎఫర్ట్ పెట్టినందుకు ఐ విల్ గెట్ సాటిస్ఫైడ్. బేసికలీ ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోస్ ఏవైతే ఉంటాయో, నేను మీకు చెప్పాను కదా 3-4 days కంటెంట్ని
నేను మీకు 10-15 మినిట్స్‌లోని క్లియర్‌గా ఈజీగా అర్థమయ్యేటట్టు ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే నేను దాని వెనకాల స్క్రిప్ట్ వర్క్ చాలా చేయాల్సొస్తది. సో, అంత స్క్రిప్ట్ వర్క్ 1-2 డేస్ ఫుల్ ఎఫర్ట్ పెట్టి నేను తీసుకొచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత దాన్ని తక్కువ మందే చూస్తున్నారనుకోండి, అసలు ఇంట్రెస్ట్ చూపించకపోయినట్టయితే ఈవెన్ ఐ విల్ నాట్ గెట్ దట్ ఎంకరేజ్‌మెంట్ టు డూ ఇట్. సో, నెక్స్ట్ టైమ్ నుంచి ఈ సిరీస్‌లో ఇప్పుడు ఈ వీడియో అప్‌లోడ్ అవుతుంది కదా! ఈ వీడియోకి 5000 లైక్స్ అండ్ 1000 షేర్స్ వచ్చిన తర్వాతే ఈ సిరీస్‌లో నెక్స్ట్ పార్ట్ అప్‌లోడ్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్‌లోకి వెళ్ళినట్టయితే లాస్ట్ వీడియోలో నేను ఒక హోంవర్క్ ఇచ్చాను కదా! చాలామంది మన సబ్స్క్రైబర్స్ వండర్ఫుల్ హోంవర్క్ చేశారు. ఎవరెవరైతే చేశారో ఇక్కడ మీకు పాపప్ అవుతున్నాయి చూడండి, వాళ్ళ పేర్లు, స్క్రీన్‌షాట్లు. కంగ్రాచ్యులేషన్స్ గైస్. ఐ థింక్ ఫండమెంటల్ అనాలిసిస్‌లోని యూ హ్యావ్ రీచ్డ్ టు ది వన్ లెవెల్. మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ మీరు అర్థం చేసుకున్నారు అండ్ యూ డిడ్ యువర్ హోంవర్క్. అండ్ ఐఎమ్ ష్యూర్ కంప్లీట్ సిరీస్ అయ్యేసరికి యూ విల్ డూ ఫుల్ ఫ్లెజ్డ్ అనాలిసిస్ అండ్ ఆ ఫుల్ ఫ్లెజ్డ్ అనాలిసిస్తోని యూ విల్ క్రియేట్ యువర్ వెల్త్, సబ్స్టాన్షియల్ వెల్త్ నెక్స్ట్ 10-15 ఇయర్స్‌లోని ఈ అనాలిసిస్ మీరు మీ పర్సనల్‌గా చేయడం ద్వారా మీరు ఆ సబ్స్టాన్షియల్ వెల్త్‌ని అయితే క్రియేట్ చేసుకోగలరు. కంగ్రాచ్యులేషన్స్ అగైన్. కమింగ్ టు ఇండస్ట్రీ అనాలిసిస్, మనం ఏదైనా ఇండస్ట్రీని 2 విధాలుగా అనలైజ్ చేయొచ్చు. ఒకటి ఇండస్ట్రీ యొక్క లైఫ్ సైకిల్ అనాలిసిస్. ఇండస్ట్రీ యొక్క లైఫ్ సైకిల్ అనాలిసిస్లో బేసికలీ చాలా ఇండస్ట్రీలు స్టార్ట్ అయిన తర్వాత ఒక లెవెల్ వరకు పెరిగిన తర్వాత ఎక్కడో చోట ఎండ్ అవడం, ట్రాన్స్ఫర్మేషన్ వేరేగా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంటాయి. సో దీన్ని లైఫ్ సైకిల్ అనాలిసిస్ అంటారు. ఈ లైఫ్ సైకిల్ అనాలిసిస్ గురించి తెలుసుకుందాం. అలాగే ఇండస్ట్రీ యొక్క క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఎలా చేయాలన్నది కూడా మనం ఈరోజు ఈ వీడియోలో నేర్చుకుందాం. మనం ఏదైనా ఇండస్ట్రీ యొక్క లైఫ్ సైకిల్ అనాలిసిస్ చేసేటప్పుడు ఆ ఇండస్ట్రీ ఏ లైఫ్ సైకిల్ స్టేజ్లో ఉన్నదన్నది తెలుసుకోవడం ఇంపార్టెంట్. ప్రతి ఇండస్ట్రీకి 4 స్టేజెస్ ఉంటాయి అన్నమాట లైఫ్ సైకిల్లోని. ఫస్ట్ పైనరింగ్ స్టేజ్, దాని తర్వాత గ్రోత్ స్టేజ్, దాని తర్వాత సాచురేషన్ ఆర్ మోడరేషన్ స్టేజ్, దాని తర్వాత డిక్లైనింగ్ స్టేజ్. ఈ డిక్లైనింగ్ స్టేజ్లోని కంపెనీస్ ట్రాన్స్ఫార్మ్ చెందడం కానీ డిక్లైన్ అవ్వడం కానీ జరుగుతుంటాయి అన్నమాట. ఈ 4 స్టేజెస్ విషయంకి వచ్చినట్టయితే ముందుగా పైనరింగ్ స్టేజ్ అంటే ఏంటంటే బేసికలీ ఇక్కడ కంపెనీస్ యాక్చువల్లీ చాలా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్టు అన్నమాట. లైక్ మీకు ప్రాక్టికల్గా చెప్పాలంటే మన ఇండియాలోని ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి, లేకపోతే గ్రీన్ ఎనర్జీ ఇండస్ట్రీ ఏ స్టేజ్లో ఉన్నది, దీన్ని పైనరింగ్ స్టేజ్ అంటారు అనమాట. బేసికలీ కంపెనీస్ ఇంకా యాక్చువల్లీ ఆ ఇండస్ట్రీలో బిజినెస్ని సెటప్ చేయడానికి ఇవన్నీ ఆలోచిస్తూ అప్పుడప్పుడే సెటప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. కొన్ని కంపెనీస్ ఎంటర్ అవుతుంటాయి. దీన్ని పైనరింగ్ ఆర్ స్టార్టింగ్ స్టేజ్ అంటాం అన్నమాట. ఈ స్టేజ్లో ఉన్న కంపెనీస్ యాక్చువల్లీ మనం పికప్ చేయగలిగినట్టయితే రిస్క్ ఎక్కువే ఉంటుంది, బట్ కానీ రివార్డ్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. దీని నెక్స్ట్ స్టేజ్ పైనరింగ్ స్టేజ్ నుంచి మనం గ్రోత్ స్టేజ్ చూసామనుకోండి. ఈ గ్రోత్ స్టేజ్లో ఉన్న కంపెనీస్ యాక్చువల్లీ కొంచెం ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటాయి అండ్ ఫినామినల్ గ్రోత్ చూస్తుంటాయి అన్నమాట. మన ఇండియాలో మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ఇంటర్నెట్ ఇండస్ట్రీ ఏదైతే ఉన్నదో ఇంటర్నెట్ ఇండస్ట్రీ యాక్చువల్లీ గ్రోత్ స్టేజ్లో ఉన్నదని చెప్పి మనం అనుకోవచ్చు అన్నమాట. యాక్చువల్లీ డబుల్ డిజిట్లోని అది కూడా హైయర్ అండ్ డబుల్ డిజిట్లో గ్రో అవుతుంటాయి ఇండస్ట్రీలో చాలా కంపెనీస్ అన్నమాట. సో ఈ స్టేజ్లో ఉన్న కంపెనీస్ ఆర్ ఈ ఇండస్ట్రీలోని ఉన్న కంపెనీస్ని మనం పికప్ చేసుకున్నట్టయితే వీ విల్ సీ వెరీ ర్యాపిడ్ గ్రోత్ అగైన్. కాకపోతే ఈ స్టేజ్లో కూడా కొంచెం రిస్క్ ఉంటుంది. దీని నెక్స్ట్ మెచ్యూరిటీ ఆర్ సాచురేషన్ స్టేజ్. ఈ మెచ్యూరిటీ ఆర్ సాచురేషన్ స్టేజ్లో ఏమవుతుందంటే కంపెనీస్ యాక్చువల్లీ బాగా ర్యాపిడ్గా గ్రో అయిపోయి ఉంటాయి ఒక 10-15 ఇయర్స్. దీని తర్వాత ఆ ఇండస్ట్రీ ఒక పీక్ సైకిల్కి చేరుకుంటుంది అన్నమాట. ఈ పీక్ సైకిల్కి రీచ్ అయినప్పుడు యాక్చువల్లీ వాల్యూమ్ గ్రోత్ పెద్దగా చూడవు ఆ కంపెనీస్, ప్రీమియమైజేషన్ వైజ్ ఫోకస్ చేస్తుంటాయి. లైక్ మీకు చెప్పాలంటే ఇప్పుడు మనం సోప్స్ ఇండస్ట్రీ చూసాం అనుకోండి. ఈ సోప్స్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ ఇప్పుడు సోప్ యూజ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ప్రతి వాళ్ళు సోప్ యూజ్ చేస్తుంటారు కదా. ఈ సోప్స్ ఇండస్ట్రీ యాక్చువల్లీ పైనీరింగ్ స్టేజ్ నుంచి గ్రోత్ స్టేజ్ నుంచి ఆల్మోస్ట్ సాచురేషన్ స్టేజ్ ఆర్ మెచ్యూరిటీ స్టేజ్కి రీచ్ అయిపోయామట. అలాగే 2 వీలర్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరి ఇంట్లోనే 2 వీలర్ ఉంటుంది కదా. సో అందు గురించి 2 వీలర్ ఇండస్ట్రీ 10 ఇయర్ బ్యాక్ చూసినట్టయితే అది గ్రోత్ స్టేజ్లో ఉన్నది, బట్ కానీ ఇప్పుడు మెచ్యూరిటీ ఆర్ సాచురేషన్ స్టేజ్లో ఉన్నదన్నమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కంపెనీస్ ఏం చేస్తుంటాయంటే వాల్యూమ్ గ్రోత్ రాదు కాబట్టి ప్రీమియమైజేషన్ మీద ఫోకస్ చేస్తాయన్నమాట. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ సెగ్మెంట్ వెహికల్స్ అని చెప్పి స్పెషల్ సెగ్మెంట్ ప్రొడక్ట్స్ అని చెప్పి అమ్ముతుంటాయి అన్నమాట. సో దట్ వీళ్ళు కొంచెం ఆ బ్రాండ్ యూజ్ చేసుకుని ఎక్కువ రేట్కి అమ్మి ఏంటంటే ఎక్కువ రెవెన్యూ సంపాదించవచ్చు అన్నమాట. ఇదొక సెటన్ స్టేజ్ ఉంటుంది. బేసికలీ ఈ స్టేజ్లో ఉన్న ఇండస్ట్రీలో ఏదైనా కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే కొంచెం వరకు సేఫ్, ఎందుకంటే బికాస్ ఆల్రెడీ ఇవి ఒక లెవెల్కి గ్రో అయిపోయి ఉంటాయి కాబట్టి వాటి బేస్ ఫామ్ అయిపోయి ఉంటుంది. సో మనకి రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది, బట్ కానీ రివార్డ్ కూడా తక్కువగానే ఉంటుంది. అండ్ లాస్ట్ స్టేజ్ డిక్లైనింగ్ స్టేజ్. ఈ డిక్లైనింగ్ స్టేజ్లోనే యాక్చువల్లీ ఇండస్ట్రీస్ రెవల్యూషన్ చెందుతూ ఉంటాయి అన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మాట్లాడుకోవాలంటే మీకు గుర్తున్నట్టయితే ఫస్ట్లోని ట్రైన్స్లోని స్టీమ్ ఇంజిన్స్ వచ్చేవి, అవునా? ఈ స్టీమ్ ఇంజిన్స్ వచ్చిన కొత్తలోనే అది ఏంటంటే పైనీరింగ్ స్టేజ్ నుంచి గ్రోత్ స్టేజ్ తర్వాత మెచ్యూరిటీ స్టేజ్, దాని తర్వాత స్టీమ్ ఇంజిన్స్ వెళ్ళిపోయి దాని తర్వాత డీజిల్ ఇంజిన్స్ తర్వాత ఎలక్ట్రిక్ ఇంజిన్స్ ఇలా మారుతూ వచ్చాయి కదా. సో ప్రతి ఇండస్ట్రీ ఈ సైకిల్ అన్నది చూస్తుంటుంది అన్నమాట. ఈ డిక్లైనింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం దెన్ డెఫినెట్లీ అలాంటి కంపెనీస్ని మనం అవాయిడ్ చేయడం బెటర్ అన్నమాట. ఎందుకంటే బికాస్ ఈ కంపెనీస్ యాక్చువల్లీ ఏంటంటే దో మంచి కంపెనీస్ అయినా కూడా డిక్లైనింగ్ స్టేజ్ తర్వాత ఏమవుతుందంటే స్టాక్ ప్రైస్లో పెద్దగా మూవ్మెంట్ ఉండదు అండ్ వీ మైట్ సీ స్టాక్ ప్రైస్లో
డీగ్రోత్ కూడా ఈ స్టేజ్లో ఉన్న కంపెనీస్ నుంచి. సో మనం ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ కంపెనీ ఏదైతే ఇండస్ట్రీలో ఉన్నదో ఆ ఇండస్ట్రీ ఏ లైఫ్ సైకిల్ స్టేజ్లో ఉన్నదో తెలుసుకుని ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. ఎందుకంటే బికాస్ మనం ఫస్ట్ 2 లైఫ్ సైకిల్ స్టేజెస్లో ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, యూ మైట్ మేక్ వెరీ బిగ్ మనీ. అదే మనం థర్డ్ స్టేజ్ దాటేసిన తర్వాత, అంటే థర్డ్ స్టేజ్ ఎండ్ అయ్యేటప్పుడు ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, వీల్ లూజ్ మనీ. సో అందు గురించి అని చెప్పి ఆ ఇండస్ట్రీ యొక్క యాక్చువల్లీ ఏ లైఫ్ సైకిల్ స్టేజ్లో ఉన్నదన్నది తెలుసుకుని ఇన్వెస్ట్ చేయాలన్నమాట. సో మనకు ఎలా తెలుస్తుంది? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇండస్ట్రీస్ యొక్క లైఫ్ సైకిల్ చాలా షార్ట్ లివ్డ్ ఉంటాయి. లైక్ మనం మాట్లాడుకోవాలంటే కోవిడ్ తర్వాత పీపీఈ కిట్స్ ఏవైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తాయో ఆ కంపెనీస్లో చాలా మంది ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించారు. ఆ పీపీఈ కిట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ యొక్క లైఫ్ సైకిల్ ఎంత ఉంటుందండి? ఈ కోవిడ్ యాక్చువల్లీ వ్యాక్సిన్ వచ్చేసిన తర్వాత వాటి లైఫ్ సైకిల్ ఎండ్ అయిపోతుంది కదా. ఏదైతే ర్యాపిడ్ గ్రోత్ లాస్ట్ 9 monthsలో వాళ్ళు చూసారో ఆ ర్యాపిడ్ గ్రోత్ ఎండ్ అయిపోతుంది అనమాట. సో అది షార్ట్ లివ్ లైఫ్ సైకిల్ అనమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వస్తుంది కదా, వ్యాక్సిన్ వచ్చినప్పుడు ఇంజెక్షన్స్ యూస్ చేస్తారు కాబట్టి ఇంజెక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అగైన్ ఇది షార్ట్ లివ్ లైఫ్ సైకిల్ అనమాట. ఇలా కాకుండా మనం ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ కంపెనీ ఆర్ ఆ ఇండస్ట్రీ గ్రో అవడానికి చాలా స్కోప్ ఉండాలన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవాలంటే ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, మన ఇండియాలో ఎంతమంది పాపులేషన్ ఉన్నారు, ఆ పాపులేషన్లో ఎంతమంది ఇంటర్నెట్ యూస్ చేస్తున్నారు, సో దట్ ఇంటర్నెట్ గ్రోత్కి పెనిట్రేషన్కి ఎంత స్కోప్ ఉన్నది, ఇది మనం అర్థం చేసుకున్నట్టయితే ఇంటర్నెట్ ఎంతైతే గ్రో అవుతుందో మనం ఏదైతే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తామో ఆ కంపెనీ మంచి కంపెనీ అనుకోండి, ఇట్ విల్ గ్రాప్ మాక్సిమం మార్కెట్ షేర్ అనమాట. సో దట్ ఆ కంపెనీ కూడా ఆ ఇండస్ట్రీతో పాటు బాగా గ్రో అయ్యే స్కోప్ ఉంటుంది. ఈ ఇండస్ట్రీ రీసెర్చ్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయి ఈ రిపోర్ట్స్ని పెద్ద పెద్ద బ్రోకరేజ్ హౌసెస్ రెగ్యులర్గా రిలీజ్ చేస్తుంటాయి. బట్ కానీ యాజ్ ఎ రీటైల్ షేర్ హోల్డర్ ఆర్ రీటైల్ ఇన్వెస్టర్ మనకి ఆ రిపోర్ట్స్ యాక్సెస్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే బికాస్ ఆ రిపోర్ట్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. 3 lakh 4 lakh 5 lakhs ఉంటాయి అన్నమాట. సో మనం అంత ఎక్స్పెన్సివ్ రిపోర్ట్స్ని కొనుక్కొని అయితే మనం ఇన్వెస్ట్ చేయాలి కదా. నేను మన పోర్ట్ఫోలియో సైజెసే అంత ఉంటుంది. సో మనలాంటి చిన్న చిన్న ఇన్వెస్టర్లకి ఫ్రీగా ఇలాంటి డేటా ఎక్కడ దొరుకుతుంది? నేను మీకు అదే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. లెట్ మీ టేక్ యూ టు మై ల్యాప్టాప్. మీకు ఇక్కడ ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను కదా, IBEF.org అని. ఈ వెబ్సైట్లోనే మీకు ఇక్కడ డిఫరెంట్ ట్యాబ్స్ కనబడుతున్నాయి కదా. ఇందులో ఇండియన్ ఎకానమీ అని మీరు క్లిక్ చేశారనుకోండి, ఈ ట్యాబ్ మీద మన ఎకానమీ రిలేటెడ్ వేరియస్ డేటా మీకు ఇక్కడ దొరుకుతుంది అనమాట. అలాగే ఇక్కడ ఇండస్ట్రీ అన్నారు కదా, ఇక్కడ మీకు వేరియస్ ఇండస్ట్రీస్, మన ఇండియాలో ఉన్న వేరియస్ ఇండస్ట్రీస్ యొక్క డేటా దొరుకుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆటోమొబైల్ సెక్టర్ మీద క్లిక్ చేశాను అనుకోండి, మీకు ఇక్కడ ఆటోమొబైల్ సెగ్మెంట్లోని కింద మొత్తం ఆటోమొబైల్ సెక్టర్ స్నాప్షాట్ కనబడుతుంది. దీని సైజ్ ఎంత ఉన్నది అండ్ ఆ సైజులోని ఎంత ఆపర్చునిటీని ఏ కంపెనీస్ గ్రాప్ చేసాయి, ఇలాంటి డేటా అంతా మీకు దొరుకుతుంది అన్నమాట. అలాగే ఇక్కడ మీకు ఇన్ఫోగ్రాఫిక్స్లోకి వెళ్ళారనుకోండి, వేరియస్ ఇన్ఫోగ్రాఫిక్స్ మీకు ఇక్కడ దొరుకుతాయి. అండ్ అలాగే ఇక్కడ రిపోర్ట్ సెక్షన్ ఉన్నది కదా, ఈ రిపోర్ట్ సెక్షన్లోని రిపోర్ట్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, మీకు చాలా మంచి రిపోర్ట్స్ దొరుకుతాయి అన్నమాట. ఇది యాజ్ ఎ రీటైల్ షేర్ హోల్డర్ మనం ఫ్రీగా ఈ డేటాని యాక్సెస్ చేయొచ్చు. మనకి వేరియస్ ఇండస్ట్రీ రిపోర్ట్స్ ఇక్కడ దొరుకుతాయి. కాకపోతే కొన్నిసార్లు చిన్న చిన్న ఓల్డ్ డేటా ఉంటుంది, అంటే 1.5 year ఓల్డ్ డేటా ఉంటుంది. బట్ యా ఇట్స్ ఫైన్ అండి, అట్లీస్ట్ మనకి ఫ్రీగా ఈ డేటా అయితే దొరుకుతుంది. ఇంతకుముందు ఈ డేటా మనకి యాజ్ ఎ రీటైల్ షేర్ హోల్డర్ మనకు దొరికేదే కాదు. ఇండస్ట్రీ డేటాని యాక్సెస్ చేయడానికి ఇది ఒక సోర్స్ అయితే, మనకి ఇంకొక మంచి సోర్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీకు మన ఛానల్లో రన్ చేసే IPO వీడియోస్ మీరు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. నేను అందులోని ఇండస్ట్రీ యొక్క గ్రోత్ ఎలా ఉండబోతుంది అండ్ వేరియస్ కంపెనీస్ ఎలా ఉన్నాయి ఇండస్ట్రీలోని, అవి ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. అవన్నీ నాకు ఎక్కడ దొరుకుతాయి? చాలా సింపుల్, నేను అగైన్ ఆ రిపోర్ట్స్ని కొన్నాను. బేసికలీ ఏవైతే కంపెనీస్ IPOకి వస్తాయో, IPOకి వచ్చే ముందు వాళ్ళు DRHP RHP ఫైల్స్ చేస్తారు కదా, ఆ DRHP RHPలోని ఇండస్ట్రీ రిపోర్ట్ని కూడా వాళ్ళు షేర్ చేయాల్సి ఉంటుందన్నమాట. అక్కడ నుంచి మనకి ఈ డేటా చాలా ఫ్రీగా దొరుకుతుంది. లెట్ మీ షో యూ సంథింగ్. మనం సెబీ వెబ్సైట్ ఓపెన్ చేసాం అనుకోండి, మనకి స్టాక్ మార్కెట్లో ABCD సిరీస్లో నేను ఒక సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఫైలింగ్స్లోకి వెళ్ళిన తర్వాత పబ్లిక్ ఇష్యూస్ ఉన్నారు కదా, ఇక్కడ మనం RHP అని క్లిక్ చేసాం అనుకోండి, వేరియస్ కంపెనీస్ సబ్మిట్ చేసిన RHPs మనకు దొరుకుతాయి అన్నమాట. మీకు ఒక ఎగ్జాంపుల్గా నేను బర్గర్ కింగ్ ఒక RHPని ఓపెన్ చేసి చూపిస్తాను. టైం సేవ్ చేయడం కోసం నేను ఆల్రెడీ ఈ RHPని ఓపెన్ చేసి ఉంచాను. అలాగే ఇక్కడ ఇండస్ట్రీ ఓవర్వ్యూ రిపోర్ట్ దగ్గరికి వచ్చేసాను అనమాట. ఇక్కడ చూడండి, మ్యాక్రో ఎకనామిక్ వ్యూ దొరుకుతుంది. అలాగే ఇండస్ట్రీ గ్రో అవడానికి ఉన్న స్కోప్ ఏంటి, వేరియస్ పారామీటర్స్ ఏవేవి ఉన్నాయి, అలాగే ఈ ఇండస్ట్రీలో ఉన్న వేరియస్ కంపెనీస్ ఏవి ఉన్నాయి, ఆ కంపెనీస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, గ్లోబల్లీ ఇండస్ట్రీ ఎలా గ్రో అయింది, ఇలాంటి డేటా అంతా మనకు ఫ్రీగా దొరుకుతుంది అన్నమాట. లెట్స్ సే మీరు ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఆ కంపెనీ రిలేటెడ్ కంపెనీ ఏదైనా IPOకి వస్తుందంటే ఆ కంపెనీ యొక్క RHP కానీ DRHP కానీ మీరు తీసి చదివినట్టయితే మీకు ఈ డేటా ఫ్రీగా దొరుకుతుంది. ఇక్కడ మీకు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిపోర్ట్ కూడా చూపిస్తాను చూడండి. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిపోర్ట్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు అగైన్ ఆ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ యొక్క డేటా మీకు దొరుకుతుంది అన్నమాట. ఇందులోని లార్జ్ కంపెనీ ఏది, ఏ కంపెనీ బాగా గ్రో అవుతుంది, ఇలాంటి డేటా అంతా మనకి ఫ్రీగా దొరుకుతుంది. నెక్స్ట్
ఇవే కాకుండా మనం ఏదైనా కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్ ఓపెన్ చేసామనుకోండి, ఆ కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్ ఓపెన్ చేసినట్టయితే మేనేజ్మెంట్ కాలమ్ ఏదైతే ఉంటుందో ఆ మేనేజ్మెంట్ సెక్షన్లో కూడా మేనేజ్మెంట్ ఆ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతుంది అనమాట. అయితే మీరు ఏదైతే కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి పాజిటివ్గా ఉన్నారో మీరు ఆ కంపెనీ యొక్క రిపోర్ట్ మాత్రమే కాకుండా ఆ ఇండస్ట్రీలో ఉన్న వేరియస్ అదర్ కంపెనీస్ యొక్క రిపోర్ట్స్ కూడా అంటే చదివినట్టయితే మేనేజ్మెంట్ కాలంలోని మీకు యాక్చువల్ కంప్లీట్ ఇండస్ట్రీ గురించి అర్థమవుతుంది. ఇవి మాత్రమే కాకుండా ఐ విల్ షో యూ అనదర్ సోర్స్. ఇది మన టెలిగ్రామ్ ఛానల్. మన టెలిగ్రామ్ ఛానల్లోని మీరు ఇక్కడ ఫైల్ సెక్షన్లోకి వెళ్ళారనుకోండి, మీకు వేరియస్ రిపోర్ట్స్ కనబడుతుంటాయి అన్నమాట. నేను రెగ్యులర్గా మీకు రిపోర్ట్స్ షేర్ చేస్తుంటాను. ఇక్కడ మీకు ఇండియన్ ఇంటర్నెట్ సెక్టర్ ఉన్నది కదా, ఇది ఇండియన్ ఇంటర్నెట్ సెక్టర్ మీద నేను ఏదైతే రిపోర్ట్ నాకు దొరికిందో ఆ రిపోర్ట్ మీతో షేర్ చేశాను. అలాగే మల్టీప్లెక్స్ సెక్టర్ మీద ఏదైతే రిపోర్ట్ దొరికిందో అది షేర్ చేశాను. లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్ మీద ఏదైతే రిపోర్ట్ దొరికిందో ఆ రిపోర్ట్ షేర్ చేశాను. ఇవన్నీ బ్రోకరేజ్ హౌసెస్ రిలీజ్ చేసే రిపోర్ట్స్ అన్నమాట. ఈ రిపోర్ట్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అండ్ రీటైల్ షేర్ హోల్డర్కి దొరకడం కష్టం. నాకు యాక్చువల్ నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఎక్కడి నుంచి అయితే దొరికిన వల్ల మీకు షేర్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఈ రిపోర్ట్స్ చదివినట్టయితే మీకు కొంచెం క్రిస్ప్గా డేటా దొరుకుతుంది, అలాగే లేటెస్ట్ డేటా కూడా దొరుకుతుంది అనమాట. మీరు ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్టయితే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి మనీ పర్సన్ సెర్చ్ చేసినట్టయితే 1,10,000 పైన సబ్స్క్రైబర్స్ ఒక ఛానల్ కనబడుతుంది. ఈ ఛానల్లోని మీరు ఫైల్ సెక్షన్లో నేను దగ్గర చూపించినట్టుగా ఫైల్ సెక్షన్లోకి వెళ్ళినట్టయితే మీకు వేరియస్ రిపోర్ట్స్ నేను ఇప్పుడు లేటెస్ట్గా షేర్ చేసినవి అలాగే ఇంతకుముందు షేర్ చేసిన రిపోర్ట్స్ కూడా మీరు కిందకి ట్రాక్ చేసినట్టయితే మీకు అన్నీ దొరుకుతాయి. సో ఇలాగ మీరు ఇండస్ట్రీ రిపోర్ట్స్ని యాక్సెస్ చేసుకుని వేరియస్ రిపోర్ట్స్ ద్వారా ఆ ఇండస్ట్రీ ఏ లైఫ్ సైకిల్ స్టేజ్లో ఉన్నదన్నది తెలుసుకోవడం ముఖ్యం అన్నమాట. అలా తెలుసుకున్నట్టయితే మనం ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అన్నది తెలుస్తుంది. మనం ఇలా ఏదైనా ఇండస్ట్రీ యొక్క లైఫ్ సైకిల్ అనాలిసిస్ చేసిన తర్వాత ఆ ఇండస్ట్రీ యొక్క క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ చేయాలంటే మైకల్ పోర్టర్స్ యొక్క 5 ఫోర్సెస్ అనాలిసిస్ మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ మైకల్ పోర్టర్స్ యొక్క 5 ఫోర్సెస్ అనాలిసిస్ ఏంటన్నది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆయన ఏమంటారంటే లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ చూడమంటారు అన్నమాట. ఏదైనా ఇండస్ట్రీలోని కాంపిటీషన్ బాగా ఎక్కువ ఉన్నదనుకోండి, అప్పుడు కంపెనీస్ యాక్చువల్లీ ఎక్కువ మార్జిన్స్ సంపాదించలేవు. ఎందుకంటే బికాస్ చాలా కంపెనీస్ తక్కువ ప్రైసెస్కి ప్రోడక్ట్లను ఆఫర్ చేస్తుంటాయి అన్నమాట. అలా ఆఫర్ చేసినప్పుడు కంపెనీస్ ప్రాఫిటబిలిటీ పెద్దగా గ్రో అవుతుంది. వాల్యూమ్ గ్రో అవుతుంది కానీ ప్రాఫిటబిలిటీ పెద్దగా గ్రో అవుతుంది. ఇక్కడ మీకు ఏదైనా ఇండస్ట్రీ గుర్తొస్తుందా? నాకు గుర్తొస్తున్న ఇండస్ట్రీ మీకు చెప్తాను చూడండి. స్టాక్ బ్రోకింగ్ ఇండస్ట్రీ. గత కొన్నాళ్ళుగా చూస్తున్నట్టయితే స్టాక్ బ్రోకింగ్ ఇండస్ట్రీ యొక్క వాల్యూమ్ బాగా గ్రో అవుతుంది. బట్ కానీ కాంపిటీషన్ బాగా పెరిగిపోవడం వల్ల లైక్ జీరోదా, స్టాక్స్, ఏంజిల్ బ్రోకింగ్ ఇలాంటి డిస్కౌంట్ బ్రోకర్స్ అందరూ ఎంటర్ అవ్వడం వల్ల యాక్చువల్లీ ఏమవుతుందంటే ప్రాఫిటబిలిటీ అన్నది బాగా తగ్గిపోయింది అన్నమాట. దానివల్ల చాలా కంపెనీస్ యాక్చువల్లీ స్ట్రగుల్ అవుతున్నాయి అన్నమాట. సో ఇలా కాంపిటీషన్ బాగా ఎక్కువ ఉన్న ఇండస్ట్రీలో మనం ఇన్వెస్ట్ చేయకపోవడం బెటర్ అన్నమాట. ఎందుకంటే బికాస్ ఆ కంపెనీస్ ఒక గ్రోత్ పెద్దగా ఉండకపోవచ్చు. నెక్స్ట్ మైకల్ పోర్టర్స్ 5 ఫోర్సెస్లో సెకండ్ ఫోర్స్ థ్రెట్ ఆఫ్ న్యూ ఎంట్రన్స్. బేసికలీ ఎవరైతే కొత్త ఎంట్రెంట్ వస్తారో స్ట్రాంగ్ ఎంట్రెంట్ అనుకోండి, హీ మైట్ డిస్రప్ట్ ఎంటైర్ ఇండస్ట్రీ అన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవాలంటే టెలికామ్ ఇండస్ట్రీ నాకు గుర్తొచ్చేది. టెలికామ్ ఇండస్ట్రీలో జియో ఎప్పుడైతే ఎంటర్ అయిందో ముఖేష్ అంబానీ గారు జియోని లాంచ్ చేసేటప్పుడు మార్కెట్ షేర్ని గ్రాప్ చేయడం కోసం చాలా తక్కువ ప్రైస్లో అప్పుడు కాంపిటీషన్ ఏదైతే ప్రైసెస్కి ఆఫర్ చేస్తుందో ఎస్పెషల్లీ ఫస్ట్లో అయితే ఫ్రీగా ఇచ్చారు, దాని తర్వాత ఆఫర్ చేసేది కూడా ప్రైస్ పెట్టినప్పుడు కూడా చాలా తక్కువ ప్రైస్కి ఆఫర్ చేయడం వల్ల ఈ డిస్రప్టెడ్ ఎంటైర్ ఇండస్ట్రీ అనమాట. దానివల్ల ఇండస్ట్రీ యొక్క ప్రాఫిటబిలిటీ మీద చాలా ప్రెషర్ పడుతుంది అనమాట. సో మనం ఏదైనా ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎవరైనా స్ట్రాంగ్ న్యూ ఎంట్రెంట్ వస్తున్నారో వచ్చినట్టయితే ఆ ఎంట్రెంట్ ఆ ఇండస్ట్రీని ఏదైనా డిస్రప్ట్ చేయగలరా అన్నది కూడా మనం అనలైజ్ చేయాలన్నమాట. ఫ్యూచర్లో ఇలాంటి థ్రెట్ నాకు కనబడుతుంది రీటైల్ సెగ్మెంట్లో. సో మనం చూసినట్టయితే రీటైల్ సెగ్మెంట్లో ప్రాఫిటబిలిటీ ఉండడమే చాలా గగనం. ఓన్లీ ఎవెన్యూ సూపర్ మార్కెటే ప్రాఫిటబిలిటీ సంపాదిస్తుంది. బట్ కానీ ఇక్కడ జియో మార్ట్ ఎంటర్ అవుతుంది విత్ ఫేస్బుక్ వీళ్ళందరితో కలిపి. సో దే మైట్ ఫ్యూచర్లో డిస్టర్బ్ దిస్ మార్కెట్. మైకల్ పోర్టర్స్ థర్డ్ ఫోర్స్ విషయంకి వచ్చినట్టయితే థ్రెట్ ఆఫ్ సబ్స్టిట్యూట్. మనం ఏదైతే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాం ఆ కంపెనీ సేల్ చేసే ప్రోడక్ట్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోడక్ట్కి సబ్స్టిట్యూట్ వస్తుంది అనుకోండి, దెన్ అగైన్ ఇట్స్ ఏ థ్రెట్ అన్నమాట ఆ ఇండస్ట్రీకి. లైక్ మనం ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలంటే ఇప్పుడు మనం టీవీ చూడాలంటే మనం కేబుల్ డిష్ టీవీ ద్వారా కానీ లేకపోతే నార్మల్ వైర్డ్ కేబుల్ టీవీ ద్వారా కానీ చూస్తున్నాం. బట్ కానీ దీనికి సబ్స్టిట్యూట్ ఇప్పుడు బాగా అగ్రెసివ్గా వస్తుంది. లైక్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ హాట్స్టార్ కానీ ఇవన్నీ వస్తున్నాయి కదా. సో ఎప్పుడైతే జనాలు వాటికి అలవాటు పడిపోతారో టీవీ చూడడం తగ్గించినట్టయితే అగైన్ ఇట్స్ ఏ థ్రెట్ టు టీవీ అన్నమాట. అలాగే మనం కొన్నాళ్ళు ముందుకెళ్ళి మాట్లాడుకున్నట్టయితే నాకు బాగా గుర్తు 2012లో అనుకుంటా అప్పటికి మొబైల్లోని కెమెరాస్ వచ్చేసాయి. బట్ స్టిల్ నేను యాక్చువల్ ట్రావెల్కి వెళ్ళేటప్పుడు ఐ బాట్ వన్ కెమెరా ఫొటోస్ తీద్దామని చెప్పి ఐ హార్డ్లీ యూజ్డ్ ఇట్. దాని తర్వాత మొబైల్లో కెమెరాస్ ఎప్పుడైతే అడ్వాన్స్డ్ అయిపోయో నేను ఆ కెమెరానే యూజ్ చేయలేదన్నమాట. సో మొబైల్లో కెమెరా రావడం ఇట్స్ ఏ సబ్స్టిట్యూట్ థ్రెట్ అన్నమాట. కెమెరాకి థ్రెట్ అయిపోయింది. ఇప్పుడు కెమెరాస్ యూజ్ చేయడం చాలా తక్కువ అయిపోయింది కదా. ఇప్పుడు యాక్చువల్ షూటింగ్ నేను కెమెరా యూజ్ చేస్తున్నాను కానీ ఇన్ఫాక్ట్ నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా ఆల్మోస్ట్ 1 year వరకు వీడియోస్ని మొబైల్ కెమెరాలోనే రికార్డ్ చేశాను అనమాట. సో కెమెరాకి థ్రెట్ మొబైల్లో కెమెరా రావడం అనమాట. ఇలాంటి సబ్స్టిట్యూట్ ఏమైనా వచ్చినా కూడా ఆ ఇండస్ట్రీకి అది థ్రెట్. దీన్ని కూడా మనం చూస్తూ ఉండాలి. ఫోర్త్ ఫోర్స్ బార్గెనింగ్ పవర్ ఆఫ్ ది సప్లయర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సప్లయర్కి మనం ఏదైతే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తామో ఆ కంపెనీ కన్నా ఎక్కువ బార్గెనింగ్ పవర్ ఉన్నదనుకోండి, దెన్ మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీ విల్ నాట్ మేక్ మచ్ మనీ. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మన ఇండియాలోని
అండ్ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ విషయంకి వచ్చినట్టయితే మేజర్ మార్కెట్ షేర్ మారుతి దగ్గర ఉన్నది కదా. మారుతికి వేరియస్ కంపెనీస్ పార్ట్స్ని సప్లై చేస్తుంటాయి, రైట్? సో ఆ సప్లై చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్ దగ్గర నుంచి మారుతి ప్రోడక్ట్ కొనేటప్పుడు దే విల్ బార్గెన్ ఇట్ టు ది మాక్సిమం ఎక్స్టెంట్ అన్నమాట. ఎందుకంటే బికాస్ ఈ కంపెనీ సప్లై చెప్తే మారుతి కెన్ బై ఇట్ ఫ్రమ్ సమ్ అదర్ కంపెనీ. ఎందుకంటే బికాస్ యూనిక్నెస్ లేదనుకోండి, ఈ ప్రోడక్ట్లో యూనిక్నెస్ ఉన్నదనుకోండి, ఈ కంపెనీ కెన్ బార్గెన్ ఇట్ ఆర్ ఈ కంపెనీ కెన్ డిమాండ్ దట్ మార్జిన్స్. బట్ కానీ ఈ ప్రోడక్ట్లో యూనిక్నెస్ లేదు అంటే వేరే అదర్ కంపెనీస్ కూడా సేమ్ ప్రోడక్ట్ని ఆఫర్ చేయగలవు అనుకోండి, మారుతి ఏం చేస్తుందంటే మాక్సిమం మార్జిన్స్ని గ్రాప్ చేసేయడానికి ప్రయత్నిస్తుంటుంది అనమాట. సో నేను ఇక్కడ మారుతిని ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బట్ కానీ ఇలాంటివి చాలా ఇండస్ట్రీలో కూడా జరుగుతుంటాయి అన్నమాట. సో మనం ఏదైతే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తామో ఆ కంపెనీకి లిమిటెడ్ క్లయింట్ బేసే ఉన్నది అనుకోండి, దెన్ ఇట్స్ ఏ రిస్క్ అన్నమాట. ఆ క్లయింట్ బేస్ ఎవరైతే ఉంటారో తక్కువ మంది క్లయింట్స్, దే విల్ గ్రాప్ మాక్సిమం మార్జిన్స్. సో ఈ థ్రెట్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బార్గెనింగ్ పవర్ ఆఫ్ క్లయింట్స్ అన్నమాట. ఎవరైతే బయర్స్ ఉంటారో బయర్స్ దగ్గర కూడా బార్గెనింగ్ పవర్ ఉన్నది అనుకోండి, అంటే వీళ్ళ ప్రొడక్ట్స్ని బయర్స్ పెద్దగా కొనట్లేదు అనుకోండి, కంపెనీస్ తక్కువ ప్రైస్కి ఆఫర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అలా ఆఫర్ చేసినప్పుడు అగైన్ కంపెనీ విల్ నాట్ మేక్ మచ్ మనీ. సో మనం ఏదైనా ఇండస్ట్రీని అనలైజ్ చేసేటప్పుడు ఈ మైకల్ పోర్టర్స్ ఒక ఈ 5 ఫోర్సెస్ని గుర్తుంచుకుని, ఈ 5 ఫోర్సెస్ మనం ఏదైతే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ కంపెనీకి ఇలాంటి థ్రెట్స్ ఉన్నాయో లేదో చూసుకుని దెన్ ఇన్వెస్ట్ చేయడం వుడ్ బి బెటర్ ఆప్షన్. నేను పర్సనలీ ఈ 5 ఫోర్సెస్కి ఇంకొక 2 పాయింట్స్ కూడా యాడ్ చేసి చూస్తాను. ఒకటి హై ఎంట్రీ బ్యారియర్. ఏదైతే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తామో ఆ కంపెనీ కానీ ఆ ఇండస్ట్రీలో కానీ హై ఎంట్రీ బ్యారియర్ ఉన్నదనుకోండి, దాని ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే బికాస్ కొత్తగా కాంపిటీషన్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి, వీళ్ళ మార్జిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. లైక్ మనం మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ఐఆర్సిటీసీ హ్యాస్ ఏ హై ఎంట్రీ బ్యారియర్. ఎందుకంటే బికాస్ ఐఆర్సిటీసీ టికెటింగ్ బిజినెస్లోని కాంపిటీషన్ రావడం అనేది చాలా కష్టం అవుతుంది. అలాగే మన ఛానల్లో సౌరభ్ ముఖర్జీ గారిని ఇంటర్వ్యూ చేశాం కదా. సౌరభ్ ముఖర్జీ గారు కూడా యాక్చువల్ నెస్లే గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాళ్ళకి యాక్చువల్ ఏదైతే సెగ్మెంట్లో ఉన్నారు బేబీ మిల్క్ పౌడర్ సెగ్మెంట్లో హై ఎంట్రీ బ్యారియర్ ఉన్నదని చెప్పి మాట్లాడారు కదా. ఇలా వేరే అదర్ కంపెనీస్ కూడా ఇలాంటి హై ఎంట్రీ బ్యారియర్ ఉంటుంది అనమాట. అలాంటి హై ఎంట్రీ బ్యారియర్ ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్టయితే వీ మైట్ మేక్ వెరీ బిగ్ మనీ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్. విల్ మేక్ వెరీ బిగ్ మనీ. సో మనం ఏదైతే ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ ఇండస్ట్రీకి హై ఎంట్రీ బ్యారియర్ ఉన్నదా లేదో కూడా చూడాలి. అలాగే గవర్నమెంట్ పాలసీస్ సపోర్ట్ చేస్తున్నాయో లేదో కూడా చెక్ చేసుకోవాలి. ఈ హై ఎంట్రీ బ్యారియర్ తర్వాత మనం ఇంకొక పాయింట్ చూడాలి, గవర్నమెంట్ ప్రొటెక్షన్ అనమాట. చాలాసార్లు గవర్నమెంట్ యాక్చువల్లీ వేరే సెగ్మెంట్స్కి ప్రొటెక్షన్ ఆఫర్ చేస్తుంటుంది. లైక్ బ్యాంకింగ్ సెగ్మెంట్ విషయంకి వచ్చినట్టయితే ఎవరు పడితే వాళ్ళకి బ్యాంకింగ్ లైసెన్స్ దొరకదు. సో రేపు ఉదయం ఏదైనా పెద్ద కంపెనీ లేచి నేను బ్యాంక్ని ఓపెన్ చేసేద్దాం అనుకున్నట్టయితే అలా అవ్వదు. వాళ్ళు ఆర్బీఐ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి, పర్మిషన్ తీసుకున్న తర్వాత సెటప్ చేయాలి, వేరియస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవాలంటే రాయల్ ఎన్ఫీల్డ్ ఉన్నది, ఓకే, మోటార్ బైక్ సెగ్మెంట్లోని మనం చూసినట్టయితే హార్లీ డేవిడ్సన్ ఇండియాకి వచ్చిందే, కానీ హార్లీ డేవిడ్సన్ వాళ్ళ బైక్స్ అమ్మాలంటే బేసికలీ ఆ బైక్ కాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ కాస్ట్కి యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ కాస్ట్ ట్యాక్సెస్ ఉంటాయి అన్నమాట. దీనివల్ల బేసికలీ రాయల్ ఎన్ఫీల్డ్ ఏదైతే బైక్స్ని సేల్ చేస్తుందో ఆ ప్రైస్ కన్నా వీళ్ళు ఎక్కువ ప్రైస్కి సేల్ చేయడం వల్ల బయర్స్ దొరకరు అన్నమాట. ఇలా గవర్నమెంట్ యాక్చువల్లీ కొన్ని ఇండస్ట్రీస్ని ప్రొటెక్ట్ చేస్తుంటుంది అన్నమాట. అలా ప్రొటెక్ట్ చేసిన ఇండస్ట్రీలో మనం ఇన్వెస్ట్ చేసినా కూడా అది కూడా చాలా స్ట్రాంగ్ మోట్ కింద ఆ ఇండస్ట్రీకి ఆ కంపెనీస్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీరు ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ కంపెనీ ఉన్న ఇండస్ట్రీ హై ఫ్రెగ్మెంటెడ్ మార్కెట్ ఉన్న ఇండస్ట్రీ అనుకోండి, అంటే చాలామంది ఎక్కువ ప్లేయర్స్ ఉన్న మార్కెట్ ఉన్న ఇండస్ట్రీ అనుకోండి, దెన్ అలాంటి కంపెనీస్ని మనం అవాయిడ్ చేయడమే బెటర్. అలాగే కమోడిటీ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రోడక్ట్ని ఎవరైనా తయారు చేసేయగలరు అండ్ వాళ్ళకి ఎటువంటి రూల్స్ అవసరం లేదు, ఆ గవర్నమెంట్ పర్మిషన్స్ అక్కర్లేదు. అంటే చిన్న పర్మిషన్స్ కావాల్సి వస్తే చిన్న పర్మిషన్స్ ఈజీగా వాళ్ళ ప్రొడక్షన్ సెటప్ చేసి ఆ ప్రోడక్ట్ని తయారు చేసి అమ్మగలరు అనుకోండి. అలాంటి కంపెనీస్లను కూడా మనం అవాయిడ్ చేయడం బెటర్ అన్నమాట. ఎందుకంటే బికాస్ ఆ కంపెనీస్ పెద్దగా రెవెన్యూ గ్రోత్ని అయితే సంపాదించు అండ్ మనకు కూడా మంచి వెల్త్ని అయితే క్రియేట్ చేయ, గుర్తుంచుకోండి. సో ఓవరాల్గా మనం చూసినట్టయితే మనం ఏదైనా ఇండస్ట్రీ యొక్క అనాలిసిస్ చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన కీ మెయిన్ 3 పాయింట్స్ ఏంటంటే ఆ ఇండస్ట్రీ గ్రో అవడానికి స్కోప్ ఎలా ఉన్నదన్నది చూడాలి, అలాగే ఆ ఇండస్ట్రీ ప్రాఫిటబిలిటీ గ్రో అవడానికి స్కోప్ ఎలా ఉన్నదని చూడాలి, అండ్ రిస్క్స్ తక్కువ ఉన్న ఇండస్ట్రీయా కాదా అన్నది కూడా చెక్ చేసుకోవాలంటే ఈ 3 పాయింట్స్ మనం మైండ్లో పెట్టుకుని మనం ముందు మాట్లాడుకున్న పారామీటర్స్ ద్వారా అనలైజ్ చేసినట్టయితే మనకి సేఫ్ అంటే ఇండస్ట్రీ గ్రో అవడానికి స్కోప్ ఉన్నది అండ్ ప్రాఫిట్ మార్జిన్స్ గ్రో అవడానికి స్కోప్ ఉన్నది, థ్రెట్స్ తక్కువగా ఉన్నాయని కనబడుతున్నాయి అనుకోండి, దెన్ వెంటనే అలాంటి కంపెనీని మ్యాక్సిమం షేర్స్ కొనడానికి ప్రయత్నించాలన్నమాట. ఎందుకంటే బికాస్ అలాంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ వీ మైట్ క్రియేట్ హ్యూజ్ వెల్త్ అని గుర్తుంచుకోండి. గైస్ వీ హ్యావ్ రీచ్ టు ది టఫెస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో, హోంవర్క్. ఈరోజు హోంవర్క్ విషయంకి వచ్చినట్టయితే ఈ వీడియోలోని నేను ఏవైతే మీకు స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేశానో ఇండస్ట్రీ అనాలిసిస్లోని ఆ స్టెప్స్ని యూజ్ చేసుకుని నెక్స్ట్ 10-15 ఇయర్స్లో మన కంట్రీలోని బాగా గ్రో అవడానికి స్కోప్ ఉన్న ఇండస్ట్రీ ఏది అండ్ అలాగే లైఫ్ సైకిల్ అనాలిసిస్లోని లాస్ట్ స్టేజ్లో ఉన్న ఇండస్ట్రీ ఏది, ఈ 2 ఇండస్ట్రీల గురించి ఏదర్ కింద కామెంట్ సెక్షన్లో కానీ లేదా మన ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కనబడుతున్నాయి కదా, వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ షేర్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ నాకు యాక్చువల్లీ ఎంతమంది సీరియస్గా నేర్చుకుంటున్నారు అన్నది క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. అండ్ అలాగే మీరు షేర్ చేయకపోయినా పర్లేదు కానీ మాక్సిమం పీపుల్ హోంవర్క్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు థియరిటికల్గా ఈ వీడియోస్లో ఏదైతే విన్నారో
అది మీరు ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేసినప్పుడే మీకు క్లియర్‌గా సబ్జెక్ట్ అర్థమవుతదనమాట. సో, మిస్ అవ్వకుండా ఈ వీకెండ్‌లో కానీ మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నేను ఏవైతే స్టెప్స్‌ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశానో, ఆ స్టెప్స్‌ని యూజ్ చేసుకొని ఎయిదర్ ఒక ఇండస్ట్రీని కానీ, 2 ఇండస్ట్రీలని కానీ అనలైజ్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ మీకు యాక్చువల్లీ కాన్సెప్ట్ కొన్నాళ్ళు బాగా గుర్తుంటుంది. మీరు ఈ ఫండమెంటల్ అనాలిసిస్‌లోని నెక్స్ట్ లెవెల్‌కి రీచ్ అవ్వడానికి హెల్ప్‌ఫుల్ అవుతదనమాట. అలాగే మన ఈ ఎక్స్‌పర్ట్‌ల స్టాక్ సెలెక్ట్ చేయడం నేర్చుకున్న సిరీస్‌లో మనం ఇప్పటివరకు స్టాక్‌ని ఐడెంటిఫై చేయడం ఎలా అండ్ మన 6 స్టెప్ అనాలిసిస్ ప్రాసెస్‌లోని ఫస్ట్ స్టెప్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇది. మేనేజ్మెంట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకున్నాం. స్టెప్ 2లోని ఇండస్ట్రీ అనాలిసిస్ గురించి మాట్లాడుకున్నాం. స్టెప్ 3 నేను ఎప్పుడైతే నెక్స్ట్ వీడియోని అప్లోడ్ చేశానో ఆ వీడియోలో స్టెప్ 3 గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే మీరు ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీరు ఈ వీడియోకి డైరెక్ట్‌గా వచ్చినట్టయితే కంప్లీట్ సిరీస్‌ని మీరు ఇక్కడ ఎండ్ కార్డ్‌లో వస్తదనమాట. ఆ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేసినట్టయితే కంప్లీట్ సిరీస్‌ని ఫాలో అవ్వచ్చు. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి హెల్ప్‌ఫుల్ అవుతది. అండ్ ఈ సిరీస్‌ని ఇంకొంచెం ఎంకరేజ్ చేద్దాం అనుకున్నట్టయితే ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి మాక్సిమం పీపుల్‌కి షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్‌కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్‌లోని ఆల్ నోటిఫికేషన్స్‌ని యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. హ్యావ్ ఎ గ్రేట్ డే.